అందరూ చీరలు ఎంచుకుంటూ ఉండగా పార్థు అయితే "ఆ చీర తీయండి" అనైతే చెప్తూ ఉంటాడు. ఇక శక్తి వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు పార్థు ఎంచిన చీరను చూసి. అలా నవ్వుకోగానే భాను అయితే అలా చూస్తూ ఉంటుంది. పార్థు కూడా వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటాడు. "ఏంటి మీరు అలా చూస్తున్నారు? అయినా నాకు తీయడానికంటే ముందు వాళ్ళ అమ్మకి తీయాలని అనుకున్నారు. అందుకే వాళ్ళ అమ్మకి ఫస్ట్ సెలెక్ట్ చేశారు" అని చెప్పేసి పాదు తీసిన చీరకైతే భాను అంటూ ఉంటుంది. "ఏంటి కదా! మీ అమ్మకే కదా మీరు తీశారు. నాకు తెలుసు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి పాదు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక పాదు వాళ్ళ అమ్మ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటసలు భాను ఇలా ఇరికించేసింది అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక "ఏంటత్తయ్య మీ కొడుకు తీసిన చీర మీరు తీసుకోరా? మామయ్య గారే మీకు ఎంచాలా? పాదు తీసిన చీర మీరు తీసుకుంటారా?" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది భాను. అలాగే అడిగేసరికి ఇక వాళ్ళ అమ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. "ఏంటి సరేనండి మామయ్య గారే మీకు సెలెక్ట్ చేయాలా?" అని అడిగేసరికి "అది కాదమ్మా, నాకు భర్త తీసిన చీర కన్నా నా కొడుకు తీసిన చీరే కావాలి" అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది పార్థు వాళ్ళ అమ్మ. ఇక బలరాం అయితే అలా చూస్తూ ఉంటాడు. పార్థు చీర తీసిస్తాడా ఇవ్వడా అని. ఇక పార్థు వైపు చూస్తూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ అలా మాట్లాడేసరికి పార్థు అయితే అలా ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. తను ఎలాంటి చీర తీసినా నాకు నచ్చుతుంది అని చెప్పేసి అనేసరికి భాను అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పార్థు అయితే లేచి తను తీసిన చీరనైతే వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి శక్తి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక పార్థు అయితే తను ఎంచిన చీరను తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చీరనైతే ఇస్తూ ఉంటాడు. అది చూసి భాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నవ్వుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే వాళ్ళ అమ్మ చేతిలో చీర పెడుతూ ఉంటాడు. అలా వాళ్ళ అమ్మ చేతిలో చీర పెట్టడం చూసి శక్తి వీళ్ళందరూ అయితే కుళ్ళుకుంటూ ఉంటారు. భాను చక్కగా వాళ్ళ తల్లి కొడుకుల్ని కలిపేస్తుంది అనైతే చాలా ఇదవుతూ ఉంటారు. ఇక పార్థు వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన కోసం తన కొడుకు చీర ఎంచి ఇచ్చినందుకు. ఇక అదంతా చూసి పార్థు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పార్థు చేసిన పనికి.